ఇవాళటి నుంచి ప్రభుత్వం రైతు భరోసా వేసిన సందర్భంగా సంబరాలు చేస్తారట. ఎందుకోసం అంటే 9 రోజులలో 9,000 కోట్లు రైతుల అకౌంట్లలోకి వేసినాం రైతు భరోసా పేరు మీద. కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేస్తారట. దాన్ని సెలబ్రేట్ చేయడం కోసమని ఒక ప్రోగ్రాం పెట్టి దాన్ని వాళ్ళ సాయంత్రం ఇనాగ్రేట్ చేసి అన్ని మండలాలల్లో చేస్తారట. అయితే సరే ఇది ఎన్నికల స్టంటు, ఎన్నికల కోసం చేస్తున్నారు అని ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఓట్ల కోసం వేసిర్రు వీళ్ళు రైతు భరోసా అనేది చాలా రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకా కీలకమైనది ఏంటి అంటే అసలు ఎందుకోసం ఈ సంబరాలు చేసుకుంటున్నారు, ఎందుకు సంబరాలు చేస్తున్నారు, మీరు రైతుల్ని మోసం చేసినందుక అనేది ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు అడుగుతున్న మాట. ఎందుకంటే రైతు భరోసా వేసినాం అన్నారు, దాని మీద సంబరాలు చేస్తున్నారు. దానికి సంబంధించి అన్ని మండలాలలో ఆడ ఈడ సంబరాలు చేస్తారట. ఈరోజు సాయంత్రం నుంచి స్టార్ట్ అయితే సరే ఎన్ని రోజులు రాక చేస్తారు ఏంది అనేది చేసుకుంటూ పోతారు. అయితే దేనికోసం రైతు భరోసా, కానీ ఏ రోజు వేసింది రైతు భరోసా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 టర్ములు పోయింది దగ్గర ఇప్పుడు వేసిర్రు. అయితే అంతకుముందున్నవి అన్నీ ఎగ్గొట్టి ఇప్పుడు రైతు భరోసా వేసినందుకు మీరు సంబరాలు చేసుకోవాలా? కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు ప్రతిపక్షం వాళ్ళు. అసలు ఎందుకోసమని మీరు సంబరాలు చేస్తున్నారు, సంబరాలు చేసుకునే అర్హత ఉందా అసలు మీకు అని అడుగుతున్నారు. మేము అడిగినటువంటి వాటికి సమాధానం చెప్పాలి అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు రుణమాఫీ చేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నారు? ఆ రోజు రైతుల కోసం ఒక డిక్లరేషన్లు ఇచ్చిర్రు కదా, చాలా డిక్లరేషన్లు ఇచ్చిర్రు వీళ్ళు. 6 గ్యారంటీలు ఇచ్చిర్రు, 420 హామీలు ఇచ్చిర్రు అనుకోండి, అది వేరే ముచ్చట. రైతుల కోసం చేస్తాము అన్నదైతే రుణమాఫీ లాంటి హామీలను వాళ్ళ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకుల్ని తీసుకొని వచ్చి చెప్పించిర్రు. ఒక్కటేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తాం రైతులందరికీ కూడా. ఇప్పటిదాకా రైతులు ఒకవేళ 1,00,000 రూపాయలు 2 లక్షల లోపు తెచ్చుకున్న వాళ్ళు, లేకపోతే 1,10,000 అట్లేమన్నా తెచ్చుకున్న వాళ్ళు ఉంటే అర్జెంటుగా మీరు బ్యాంకులకు పోయి 2 లక్షల దాకా రుణాలు తెచ్చుకోర్రి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తాము అన్నారు. అదేమైంది ఏంది మనం చూసినాం. చారాన చేసి బారాన చేయలేదు, కానీ మొత్తం పబ్లిసిటీ మాత్రం పీక్గా చేసుకున్నారు అనేది వాళ్ళ ప్రతిపక్షం అడుగుతున్నటువంటి ప్రశ్న. రుణమాఫీ చాలా చోట్ల మనం చూసినాం, చాలా చోట్ల అసలు ఎందుకు కాలేదు అంటే కొన్ని టెక్నికల్ సమస్యలు అన్నారు, ఇంకొకటి అన్నారు, దీని మీద రివ్యూ చేస్తాము అన్నారు. మీరు ఎవరెవరికైతే కాలేదో వాళ్ళందరూ పోయి మళ్ళీ అప్లికేషన్ పెట్టుర్రి, దాన్ని చూస్తాము అన్నారు. సరే అప్లికేషన్ పెట్టి కూడా ఇన్ని రోజులైంది, అది ఏం జరిగింది ఏమైంది అనేది ఇప్పటివరకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. అందరికీ రుణమాఫీ అయ్యిందా అని ప్రభుత్వం ఒకసారి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తే అర్థమైపోతుంది ఎంతమందికి అయింది రుణమాఫీ, అసలు ఎంతమందికి చేసిర్రు అని. అట్లనే ఇప్పుడు రైతు భరోసాకు కూడా ఆ రోజు ఏం చెప్పారు? అధికారంలోకి రావడానికి ముందు అప్పుడున్న గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ రైతు బంధు పేరు మీద ఇస్తుండే. రైతు బంధు పేరు మీద ఎంత ఇస్తుండే? సంవత్సరానికి 2 సార్లు ఒక్కొక్క పంటకు 5,000 కలిపి, ఒక పంటకు 5,000, ఇంకో పంటకు 5,000. అది నాట్లు వేసుకునే ముందు పెట్టుబడి సాయంగా ఇస్తుండే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్. 5,000, 10,000 రైతులకి టంచన్గా నాట్లు వేసే టైంకి రైతుల అకౌంట్లలో పడుతుండే. ఎందుకంటే నాట్లు వేసుకునే ముందు పొలం పనుల కోసం ఉపయోగపడతాయి అని ఆ రోజు రైతు బంధు ఇచ్చిర్రు. అయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమన్నది? అసలు బిచ్చమేషన్ లెక్క వేస్తున్నారు రైతులకి. 10,000 ఎందుకు, 15,000 ఇస్తాం మేము అన్నారు. మేము అధికారంలోకి వస్తే కనుక రైతులకి 15,000 ఇస్తామన్నారు. ఇంకొక మాట ఏమన్నారు? అసలు మొత్తం ఏదో రాళ్ళకి రప్పలకి వీళ్ళు రైతు బంధు ఇస్తారు, కానీ మేము అధికారంలోకి వస్తే కనుక కౌలు రైతులకు కూడా ఇస్తాము అన్నారు. ఎందుకంటే చాలా పెద్ద చిక్కుముడు ఉంటుంది కౌలు రైతుల్ని అసలు రైతుల్ని ఎట్లా విడదీయాలి ఏంది అనేది. కానీ వీళ్ళు మాత్రం మేము రైతులకు ఇస్తాం, సాగు చేస్తున్న రైతులకు ఇస్తాం, తర్వాత కౌలు రైతులకు కూడా ఇస్తాము అన్నారు. సరే ఇవాళ ఇచ్చిన దాంట్లో గవర్నమెంటు ఎంతమంది రైతులకు ఇచ్చిర్రు, తర్వాత కౌలు రైతులకు ఎంతమందికి ఇచ్చిర్రు అనేది క్లారిటీగా లెక్క చెప్తే ఇప్పుడు అర్థమవుతుంది. నిజంగా కౌలు రైతులకు ఇచ్చిర్రా, వీళ్ళు ఇస్తే ఎన్ని ఎకరాలకు ఇచ్చిర్రు, ఎంతమందికి ఇచ్చిర్రు ఏంది అనేది. ఎందుకంటే వాళ్ళ స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు, అసలు ఇది చాలా పెద్ద సమస్య ఉంది, మీకేమన్నా తెలిస్తే దీనికి ఉపాయం ఏమన్నా ఉంటే మీ దగ్గర చెప్పుర్రి, కౌలు రైతులని అసలు రైతులని విడదీసుడు ఇబ్బంది అవుతుంది, అసలు ఏం చేయాలనో అర్థమైతలేదు, ఎట్లా ఇవ్వాలి అనేది అర్థమైతలేదు అనేది వాళ్ళ మంత్రే చెప్పిండు స్వయంగా. ఇప్పుడు వీళ్ళు రైతు భరోసా ఇచ్చినాము మేము 9 రోజులలో 9,000 కోట్లు ఇచ్చినాము రైతుల అకౌంట్లలోకి పంపించినామని చెప్తున్నారు కదా. గట్లనే కౌలు రైతులకు ఎంత ఇచ్చిర్రు అనేది కూడా చెప్తే మంచిగా ఉంటుండే, దాని లెక్కలు కూడా చెప్పుర్రి అని ఇలా ప్రతిపక్షం వాళ్ళు అడుగుతున్నారు. దాని తర్వాత బోనస్, పంటకు బోనస్ ఇస్తామని చెప్పారు కదా, బోనస్ ఇస్తామని చెప్పారు ఎప్పుడు? అధికారంలోకి ముందు.
ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తున్నారు ప్రభుత్వము అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమి ఇచ్చిర్రు ఏం చేస్తుర్రు అనేది చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఏమవుతుందంటే అధికారంలోకి రాకముందు ఏమి ఇచ్చిర్రు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తురో చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇచ్చిన మాటలేమో మస్తున్నాయి, షానున్నాయి, చేసిన పనులేమో ఏమున్నాయి అనేది జనాల ముందు ఉంది. 500 పెట్టుబడి సాయం బోనస్ ఇస్తాము అన్నారు. బోనస్ ఇచ్చిర్రా? తర్వాత ఏం మాట చెప్పిర్రు, ఎట్లయింది ఏంది అనేది కూడా జనం చూసిర్రు. అది పోయింది. దాని తర్వాత అసలు కొనేటోళ్ళు లేక కల్లాల దగ్గర మొత్తం వడ్లని తీసుకొని వచ్చి మార్కెట్ యార్డ్ల దగ్గరికి తీసుకొని వచ్చి కల్లాల దగ్గర కూడా అసలు కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూసిర్రు రైతులందరూ కూడా. వర్షం వస్తే మొత్తం కొట్టుకుపోయి మొలకలు వచ్చినాయి వడ్లు మొత్తం. రైతులు ఎంత ఏడ్చిర్రు, ఏం చేసిర్రు కల్లాల కాడ అనేది అందరం మనం చూసినాం, వీడియోలు చూసినాం, వార్తలు చూసినాం, అన్నీ చూసినాం. రైతులని అంత ఇబ్బంది పెట్టుకున్నందుకు సంబరాలు చేసుకుంటున్నారా మీరు ఇయ్యాలా అని అడుగుతున్నారు. ఎందుకోసం చేస్తున్నారు మీరు సంబరాలు చేస్తున్నాము అంటే ఓ లెక్క ఉండాలి కదా. రైతుల కోసం మేము మస్తు చేసినాము, అసలు రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం, రైతు రాజ్యాన్ని తీసుకొని వచ్చినాము అంటే సంబరాలు చేసుకోవాలి. కానీ గిన్ని చేసిరు మీరు, రైతులకి గింత దోకా చేసిర్రు, ఎందుకోసమని సంబరాలు చేసుకుంటున్నారు అని అడుగుతున్నారు ప్రతిపక్షం ఇయ్యాల. ఇంకోటి ముఖ్యమైనది, రైతుల భూములు గుంజుకునుడు. లగచర్ల కావచ్చు, రామన్నపేట కావచ్చు, పెద్ద గద్వాల కావచ్చు, దిలావర్పూర్ కావచ్చు, పేర్లు ఏదన్నా కావచ్చు, ఏ కంపెనీ కోసమన్నా తీసుకుంటామనొచ్చు. కానీ ఒక్కటే అంతిమ లక్ష్యం భూములు గుంజుకునుడు. రైతుల దగ్గర నుంచి భూములు గుంజుకున్నందుకు రైతుల కళ్ళల్లో ఆనందం చూసిరని మీరు ఇలా సంబరాలు చేసుకుంటున్నారా అని అడుగుతున్నారు. ఇప్పుడు లగచర్లలో ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఏం చేసిర్రు అనేది చూసినాం. రైతుల చేతులకు బేడీలేసిర్రు. రైతుల చేతులకు బేడీలేసినందుకు మీరు సంబరాలు చేసుకుంటున్నారు. ఇవాళ రైతుల కోసం మేము చాలా చేసినాము, అందుకోసమని మేము చేసుకుంటున్నామని చెప్తున్నారు కదా. ఫార్మాసిటీ కోసం కావచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ కారిడార్ పేరు మీద కావచ్చు, లేకపోతే ఇంకో సిటీ కడతాము అని కావచ్చు, 4th సిటీ కోసం అని కావచ్చు, కంపెనీల కోసం కావచ్చు, ప్రైవేట్ కంపెనీలు పేర్లు ఏదన్నా కావచ్చు, రైతుల దగ్గర నుంచి భూములు గుంజుకున్నారు కదా. భూములు గుంజుకున్నందుకోసం చేసుకుంటున్నారా మీరు ఇలా సంబరాలు? రైతుల ఆత్మహత్యలు, చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, దానికోసం చేసుకుంటున్నారా? అసలు ఎందుకోసం మీరు ఇలా ఈ సంబరాలు చేస్తున్నారు అనేది ఒక్కసారి రైతులకి సమాధానం చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి అనేది ప్రతిపక్షాలు అడుగుతున్నారు. ఎందుకంటే రైతుల కోసం చేస్తాము అన్నయ్య ఇవన్నీ కూడా. ఆ రైతుల కోసం చేస్తాము అన్న దాంట్లో ఏం చేసిర్రు, ఎంత ఏమైంది అనేది రైతులకు అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళే చాలా ఇబ్బంది పడుతున్న సెక్షన్ ఇవాళ తెలంగాణలో మొత్తంలో ఎవరన్నా ఉన్నారు అంటే అది రైతులే. ఎందుకంటే రైతుల కోసం చాలా చేస్తాము అని చెప్పిర్రు, రైతు రాజ్యం తీసుకొస్తాము అని చెప్పిర్రు, మార్పు తీసుకొస్తాం మేము మొత్తం మీ బతుకులలో అని చెప్పి ఇవాళ మా బతుకులలో ఏం మార్పు తీసుకొస్తున్నారు, మమ్మల్ని ఉన్న దగ్గర నుంచి ఎల్లగొడుతున్నారు అనేది ఇవాళ ఊర్లలో ఉన్న రైతులందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఫస్ట్ ఇయర్ మొత్తమే వేయాలి రైతు భరోసా. ఏదో వేసినామా అంటే వేసినాము అన్న లెక్క చూపించిర్రు. అప్పుడు కూడా క్యాబినెట్ ఉపసంఘం అన్నారు, ఇంకోటి అన్నారు. 3వ టర్మ్లో వేసేటప్పుడు అసలు ఎంతమందికి వేసిర్రు ఏంది లెక్కపత్రం ఏం లేదు. ఇప్పుడు వేస్తున్నది కూడా లోకల్ బాడీ ఎన్నికలకు పోయేందుకోసం వేస్తున్నారు అనేది ఒక దిక్కు చాలా మంది మాట్లాడుకుంటూనే ఉన్నారు. రైతులే మాట్లాడుకుంటున్నారు ఇవాళ ఎందుకు వేయాల్సి వస్తుంది, ఎందుకు వేస్తున్నారు, ఎందుకు వేసినాము అని చెప్తుంది ప్రభుత్వము, ఓట్ల కోసం రాబోతారు కాబట్టి మన దగ్గరికి మళ్ళీ అందుకోసమనే ఇవాళ వేస్తారు అనేది రైతులే మాట్లాడుకుంటున్నారు చాలా చోట్లల్లో. అంతకుముందు 2 సార్లు అయ్యింది. ఎందుకంటే ఎప్పుడైనా సరే వీళ్ళు ఎన్నికలు ఉన్నాయి అన్నప్పుడే ఏదో చేస్తారు, కానీ అంతకుముందు చెప్పిన హామీలు ఏవి కూడా అలా గుర్తొస్తలేవు. ఎన్నికలు వస్తాయి అన్నప్పుడే మళ్ళీ ఓట్ల కోసం మా దగ్గరికి రావాలి కాబట్టి మాకేదో చేస్తున్నామన్న లెక్క చూంచడం కోసం చేస్తుర్రు అనేది ఆ రైతులే మాట్లాడుతుర్రు. అయితే రైతులు అట్లా మాట్లాడితే ప్రతిపక్షం వాళ్ళు ఇది డిమాండ్ చేస్తున్నారు. రైతుల కోసం ఏం చేసినామని, ఏం చేసిరని మీరు సంబరాలు చేసుకుంటున్నారు? రైతులని ఇంత ఇబ్బంది పెడుతున్నందుకు చేసుకుంటున్నారా మీరు సంబరాలు? అసలు దేనికోసం ఈ సంబరాలు చేసుకుంటున్నారు? రైతులకు ముందు చెప్పి రైతులకి మేము ఇన్ని చేస్తామని చెప్పినాము, ఇవేవి చెయ్యలేదు కాబట్టి రైతులకి క్షమాపణలు చెప్పాలి అని కూడా ప్రతిపక్షం డిమాండ్ చేస్తుంది. ఫస్ట్ మీరు రైతుల కోసం ఏమేమైతే చేస్తామో అన్నారో ఇవేవి చేయనందుకు ముందు రైతులకు క్షమాపణ చెప్పండి, మీరు సంబరాలు చేసుకోవడానికంటే ముందు అని ప్రతిపక్షం డిమాండ్ చేస్తుంది ఇలా.